సినీ నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. పైరసీలు చేస్తూ ఇటు థియేటర్‌లో సినిమా రిలీజ్ కాగానే లేదంటే ఓటీటీలోకి సినిమా రాగానే అదే రోజు ఒక గంటలో ఐబొమ్మలో ప్రత్యక్షమవుతుంది. సో, దీనివల్ల ఇప్పటికే చిత్ర పరిశ్రమకు దాదాపు 3,000,00,00,000కు పైగా నష్టం వాటిల్లిందని ఒక అంచనా ఉంది. ఎలాగైనా దీని నుంచి మమ్మల్ని కాపాడండి అని చాలా కాలంగా నిర్మాతలు, నిర్మాతల మండలి హైదరాబాద్ పోలీసులను గావచ్చు, తెలంగాణ పోలీసులను గావచ్చు కోరుతూ వస్తోంది. ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలీదు. ఎలా చేస్తున్నారో తెలీదు. ఈ సంస్థ వల్ల ఈ ఐబొమ్మ వెబ్‌సైట్ వల్ల తమకు తీవ్రమైన ఆర్థిక నష్టం వస్తుంది. థియేటర్‌లో సినిమా పడగానే ఇటు ఐబొమ్మలో పెట్టేస్తున్నారు. దానివల్ల ప్రేక్షకులు థియేటర్‌కి రావడం మానేశారు. తాము ఎన్నో వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ పరిశ్రమ నడిపిస్తున్నాం. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాము. ఎంతో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నాము. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఐబొమ్మ లాంటి పైరేటెడ్ వెబ్‌సైట్‌ల వల్ల నష్టపోతుంది అని చెప్పి చాలా కాలంగా నిర్మాతలు కంప్లెయింట్ చేస్తూ వస్తారు.